నమస్తే మిత్రులారా, ఈరోజు నేను డిహైడ్రేషన్ ఎలా సంభవిస్తుంది, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని యొక్క నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం గురించి నేను మీకు వివరంగా వివరిస్తాను. మిత్రులారా, మీరు నా ఛానల్ మొదటిసారి కానీ వీక్షిస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. నాకు మీరిచ్చే ప్రోత్సాహము నేనెన్నో మరెన్నో మంచి హెల్త్ టిప్స్ వీడియో చేయడానికి నాకు మీరు దోహదం చేసిన వాళ్ళటువంటి అవుతారు. ఓకే, లెట్స్ గో పాయింట్. ఈరోజు బాడీ డీహైడ్రేషన్కి ఎలా గురవుతుంది, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి నేను మీకు వివరిస్తాను. మిత్రులారా, ఈ సంవత్సరము ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల, దాని యొక్క తీవ్రత ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఈ వ్యవసాయ కూలీలు కానివ్వండి, పారిశ్రామిక శ్రామికులు కానివ్వండి, వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళ ఒంటిలో నుంచి ఈ యొక్క నీరు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ యొక్క చెమటలో ఒంటిలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో, సోడియం, పొటాషియం, క్లోరైడ్ మొదలైనటువంటి ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్ మొత్తము బాడీ కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు మనిషి బాడీలో సహజంగా ఉండాల్సినటువంటి నీటి శాతము గణనీయంగా తగ్గిపోవటము, తద్వారా ఈ ఎలక్ట్రోలైట్స్ యొక్క పర్సంటేజ్ కూడా పడిపోవటము, ఈ 2 కారణాల వల్ల మనిషి వడదెబ్బకు గురవడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ వడదెబ్బ దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే, దాని యొక్క లక్షణాలు మనిషికి నీరసంగా ఉంటాడు, నాలిక పిడసకట్టకపోవటము, నోరెండిపోవటము, ఈ నీరు ఎంత తాగినా కానీ ఇంకా తాగాలనిపించడము, అలానే ఏదన్నా మనము భోంచేసిన కాసేపటికే కడుపులో ఏదో తపనగా ఇంకా తినాలనిపించడము, ఈ విధమైనటువంటి లక్షణాలు మనకు వడదెబ్బ తగిలినటువంటి పేషెంట్స్లో కనపడటం జరుగుతుంది. అయితే ఎమ్మటే దానికి మనము ఆ యొక్క లక్షణాలను బట్టి ఆ యొక్క పేషెంట్ని గుర్తించి ఎమ్మటే అతనికి మనము ఫస్ట్ ఎయిడ్గా ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు మనం చేయాల్సినటువంటి చర్యలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది తీసుకుంటే, ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది ఓఆర్ఎస్. ఈ ఓఆర్ఎస్ పౌడర్ మనకు ఈ రోజుల్లో అన్ని మార్కెట్లలోనూ, అన్ని చిన్న దుకాణాల్లో కూడా, మెడికల్ షాపుల్లోనూ, చిన్న దుకాణాల్లో కూడా అందుబాటులోకి వచ్చినవి. మనము మొదటిసారిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మనం చేయాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, చేయాల్సినటువంటి చర్య ఏంటంటే, ఈ ప్యాకెట్స్ తెచ్చుకొని 1 లీటర్ నీళ్లు బాగా బాయిల్ చేసి, ఆ తర్వాత వాటిని లైట్గా చల్లార్చి ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి పౌడర్ మొత్తము దాంట్లో పోసి బాగా మిక్స్ చేసిన తర్వాత పేషెంట్ చేత కొంచెంగా, ఒక్కసారి కాకపోయినా కానీ కొంచెంగా తాపిస్తూ ఉంటే అప్పుడు ఏమో జరుగుతుందంటే, పేషెంట్ కోల్పోయినటువంటి నీటి శాతము బాడీలో నిదానంగా పెరుగుతుంది. నెక్స్ట్ దాంతోపాటు మనిషి కోల్పోయినటువంటి ఎలక్ట్రోలైట్స్ కూడా రీఫిలప్ అవుతాయి. అప్పుడు మనిషిలో ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలు, నోరెండిపోవటం, గొంతు ఆరిపోవటము, పెదాలు ఆరిపోవటము, దాహం ఎక్కువగా అవటము, తాగిన కొద్ది ఇంకా తాగాలనిపించటము, ఇటువంటి లక్షణాలు నిదానంగా తగ్గుతూ వస్తాయి. ఆ తర్వాత మనము దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దానికి కావాల్సినటువంటి వైద్యం చేసి
మనిషి యొక్క ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మిత్రులారా, మరి డాక్టర్ అందుబాటులో లేనటువంటి వాళ్ళు కానివ్వండి, ముందు ప్రతి ఒక్కరూ ఈ ఎండాకాలం చేయాల్సినటువంటి చర్య ఏంటంటే, ముందు పేషెంట్ని ఫస్ట్ ఎయిడ్ చేయాలి. దేంతో చేయాలి? ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్ పౌడర్తో వాళ్ళకి వాటర్లో మిక్స్ చేసి ఇస్తే ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడతారు. సో మిత్రులారా, ఈ యొక్క వీడియోని అందరూ చూసి ఈ ఎండాకాలము ఈ యొక్క బాడీ డీహైడ్రేషన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకొని మరి 10 మందిని మీరు రక్షిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.